హలో అండి, నేను నూర్జహాన్. ఇక్కడ గ్రో బ్యాగ్స్ సెట్ చేసేది చూడండి. చూసారా, కింద వైట్ షీట్ అనమాట. ఇది మనం కిటికీలకి వెంటిలేటర్లకి పెట్టవచ్చు. మందపాటిది ఒకటి వేసేసానండి. ఇది వేయటం వల్ల చాలా బాగుంది సపోర్ట్గా. మీరు కూడా అలా ట్రై చేయండి. కింద స్టాండ్లు కూడా చాలా తక్కువ పట్టినాయి అనమాట. ఒక 5 స్టాండ్లు పెట్టాను. 5 స్టాండ్ల మీద టైల్స్ కూడా పెట్టానండి. సపోర్ట్ ఉంటుంది, ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. టైల్స్ వేసి టైల్స్ మీద ఈ షీట్ వేసాను చుట్టూతో చూడండి. వేసిన తర్వాత దీని మీద సెట్ చేసిన తర్వాత చాలా బాగుందండి. ఇంతకుముందు నేను టైల్స్ పెట్టాను, ఒక్కోసారి అవి పగలటం అలా అయింది. ఇప్పుడు పర్మనెంట్ అనమాట. చాలా బాగుంది ఈ షీటు. ఈ షీట్ వేసిన తర్వాత చూడండి రౌండ్గా ఎంత బాగా వచ్చింది. పెద్ద సైజు గ్రో బ్యాగు. నేను ఇప్పుడు 4th ఫ్లోర్లో పెట్టాను అనుకోండి. 4th ఫ్లోర్లో సెట్ చేశాను ఇది ఒక్కటి. ఎందుకంటే తీగ జాతుల కోసం ఇక్కడంతా రాడ్స్ కొట్టించాను. ఇదిగోండి, తీగ జాతులు పండ్ల మొక్కలకు అల్లిస్తే పండ్ల మొక్కలు పాడైపోతున్నాయి. అందుకని నేను ఇక్కడ ఇదంతా రాడ్స్ కొట్టించి పైన సెట్ చేశాను, ఓన్లీ తీగ జాతుల కోసం. ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను. అద్దుకోండి, కాకర, గుమ్మడి, చిక్కుడు పూత కూడా స్టార్ట్ అయిపోయింది. అద్దుకోండి, రెడ్ చిక్కుడు సంవత్సరం అంతా కాస్తున్నాయండి ఇవైతే. ఓకే, అయితే ఇప్పుడు నేను ఎలా ఈ గ్రో బ్యాగ్ నింపాను అనేది చూపిస్తానండి. అడుగునంతా ఏం వేసానంటే ఒక్క ఇంచి మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసేసాను. కంపోస్ట్ వేసిన తర్వాత దాని మీద అంతా ఆకులు పుల్లలు పరిచేసానండి. మన గార్డెన్లో వచ్చినటువంటి ఆకులంతా అనమాట. నేను డ్రమ్ములో పెట్టేశాను కదా, కుల్ల పెట్టాను. అవి కొంతే అయినాయి ఆకులు, సగమే కంపోస్ట్ అయింది. అయినా పర్వాలేదు, బాగా అదిమేసి ఒక 2 ఇంచులు ఆకులు పుల్లలు వేసేసాను. వేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా కంపోస్ట్ చూడండి. ఆకులు పుల్లలు వేసిన తర్వాత లైట్గా ఒక జగ్గు ఇసుక జల్లాను. ఇసుక జల్లిన తర్వాత దాని మీద ఈ మన గార్డెన్ పాత సాయిలేనండి, అక్కడక్కడ తవ్వేసాను అనమాట. ఇంతకుముందు ఒక మడిలో కంపోస్ట్ వేసాను కదా, కిచెన్ వేస్ట్, అదంతా ఎంత పర్ఫెక్ట్గా కంపోస్ట్ అయిపోయింది. అదిగోండి, అదంతా తీసుకొచ్చాను. దగ్గర ఒక 10 బకెట్లు వేసేసాను. వేసిన తర్వాత ఇలా వచ్చింది. ఒక 4 ఇంచుల గ్యాప్ ఉంది చూడండి. ఇంకా ఆ 4 ఇంచుల గ్యాపు ఉంచొచ్చు, పర్వాలేదు. నేను ఇప్పుడు పెట్టేస్తాను అనమాట. మెల్లమెల్లగా మనం కిచెన్ వేస్ట్ ఆకులు అవి వేస్తుంటాను కదా, నిండిపోద్ది. ఇప్పుడు ఒక లేయరు, ఒక జగ్గు, ఇంత మాత్రం, ఇంత మగ్గుతోటి ఇలాంటి డబ్బాతోటి ఒక డబ్బా ఇసుక జల్లేసాను ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు పైన జల్లాను చూడండి కొంత. ఇదంతా పైన ఇట్లా ఇసుక జల్లేసుకోవాలండి. ఇసుక జల్లుకుంటే మనకి ఇవి ఉంటాయి కదా గాజు పురుగులు కొంచెం తగ్గుతాయి. తర్వాత సింకు పురుగులు మాత్రం అస్సలు రావండి ఇసుకేస్తే. అవి ఇసుకలోనే పెరుగుతాయి, కానీ ఇసుక జల్లినప్పుడు సింకు పురుగులు ఎండిపోతాయి అన్నమాట, రావు. ఇసుక జల్లండి అని చెప్తుంటాం కదా, సింకు పురుగులు వస్తే ఇసుక జల్లగానే వాటిలోకి లోపలికి వెళ్ళి అవి అక్కడికక్కడే మాడిపోతాయి. అంతా అండి. ఇసుక జల్లితే ఇక మనకి గట్టిపడింది మట్టి అనే ప్రసక్తే ఉండదన్నమాట. మట్టి గట్టి పడనివ్వదు ఇసుక. మీ వేపపిండి, నెక్స్ట్ వేపపిండి తేవాలండి. అయిపోయింది. ఆ వేపపిండి తెచ్చి ఇప్పుడు వేపపిండి జల్లేస్తాను పైన జల్లేసిన తర్వాత ఇంకొక 4 బకెట్లు, అంటే ఇంకొక 2 ఇంచులు నేను మళ్ళీ ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసేస్తానండి. వేసిన తర్వాత మొక్కలు పెడతాను. ఇప్పుడు కిందకి వెళ్ళి మొక్కలు చూపిస్తాను పదండి. ఈ వేపపిండికి జల్లేటప్పుడు కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా ఇసుక జల్లుకుంటే చాలండి. 2 లేయర్స్. ఇప్పుడు ఈ హైటు గ్రో బ్యాగ్కి 2 లేయర్స్ ఇసుక జల్లితే సరిపోద్ది. మధ్యలో ఒకసారి ఫైనల్ ఇది. దీని మీద వేపపిండి చల్లుకోవాలి. 1 కిలో పట్టిద్దండి. 1 కిలో వేపపిండి కనుక వేసేసేస్తే ఇక ఎన్ని సంవత్సరాలు, నేను చెప్తుంటాను కదా, 10 సంవత్సరాలు కూడా ఈ గ్రో బ్యాగ్ని తిరిగి చూడక్కర్లేదనమాట. ఇప్పుడు ఓన్లీ తీగ జాతుల కోసం ఇది సెట్ చేశాను చూడండి. తీగ జాతులకైతే నాకు గ్రో బ్యాగు, పండ్ల మొక్కలకి తీగ జాతులకి గ్రో బ్యాగ్ లేనిది కష్టమైపోతుంది. ఈజీ అండి. దీంట్లో అలా పెట్టేసి ఏమంటే మళ్ళీ దీన్ని చూడక్కర్లేదనమాట. అదే మన తీగ జాతులకి పర్ఫెక్ట్ అనమాట గ్రో బ్యాగు. అదిగోండి, చూసారా ఎంత పెద్దగా సెట్ చేశాను. ప్లేస్ లేదు అయినా కూడా కొంచెం జాగ్రత్తగా సెట్ చేశానండి. ట్యాంక్ పక్కన పెట్టేశాను. ఇక్కడ చూసారా, ఇక్కడంతా మడిలో ఒక సీతాఫలం, చిక్కుడు, తర్వాత కాకర, అయిపోండి కాకరకాయలు, తర్వాత ఇది లవ్ బీన్స్,
క్లవ్ బన్స్ చూసారు ఎలా అల్లుకుంటుందో. ఇక్కడ ఒక వైట్ చిక్కుడు, అక్కడ ఒక రెడ్ చిక్కుడు అలా వేసేసాను. ఇక్కడ ఇది చూసారా ఫ్యాషన్ ఫ్రూట్స్ వేసానండి. కొన్ని 2-3 మొక్కలు వేసాను ఫ్యాషన్ ఫ్రూట్స్ పైకి అల్లియాలని. ఓకేనా, పదండి కిందకి వెళ్ళి నేను నారు పోసిన మొక్కలు మళ్ళీ చూపిస్తాను. ఒకసారి వీడియో పెట్టేశాను కదా, ఆ వీడియోలో నారు పోసాను. ఇప్పుడు ఆ నారు తీసుకొచ్చి మళ్ళీ ఎలా నాటుతాను అనేది చూపిస్తాను. అపార్ట్మెంట్లో ఇలా నారు పోస్తున్నానండి. నారు పోసి వచ్చేటప్పుడు తీసుకొస్తున్నాను. బెండ, తర్వాత గుత్తిబీర, ఇది 365 days చిక్కుడు. ఇవి చూసారా ఎన్ని వేసాను, అన్నీ ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క విత్తనం అండి. ఇదిగోండి ఇక్కడ చిక్కుళ్ళు ఎన్ని రకాలు ఉండొచ్చు. ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 10 ఉన్నట్టుంది. 30 రకాల చిక్కుళ్ళు. ఇది ఒక రకం 31. నేను ఇంకా లెక్క పెట్టలేదు, నేను అందాజ చెప్తున్నాను అంతే. ఇన్ని రకాల చిక్కుళ్ళు నా దగ్గర ఆల్రెడీ చాలా వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ మీకు ఇంతకుముందు కాపించాము, చూపించాము. ఇప్పుడు ఈ వెరైటీస్ అన్నీ నాకు అప్పారావు సార్ వారు ఇచ్చారండి. ఇవన్నీ ఆయన పంపించిన చిక్కుళ్ళు నాకు అన్ని వెరైటీస్ పంపించండి సార్ అని అడిగాను. అడగగానే ఆయన అన్ని రకాల ఆయన దగ్గర ఉన్న చిక్కుళ్ళని నాకు పంపించారు. వాటిల్లో కొన్ని వెరైటీస్ ఇవి, ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి, అవి ఇంకా వేయలేదు. ఇంకా మనకు ప్లేస్ ప్రాబ్లం కాబట్టి నెక్స్ట్ ట్రిప్లో అవి వేస్తానమాట. ఇగోండి ఇవన్నీ అప్పారావు గారు పంపించిన చిక్కుడు విత్తనాలు. థ్యాంక్ యూ అప్పారావు సార్. మీరు అడగగానే ఇన్ని రకాల చిక్కుళ్ళే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. నాకు చిక్కుడు అన్ని రకాలు పెంచాలనేది నా ఎయిమ్ అనమాట. అన్ని రకాలు ఇప్పుడు దాకా అయితే చాలా వెరైటీస్ పెంచాను, కాసేవి కోసేము. అంతరిచ్చిపోయిన 50 ఏళ్ళ ఒక చిక్కుడిని అక్కడి నుంచి ఒక విత్తనం 2 విత్తనాలు పంపిస్తే అది కూడా బాగా డెవలప్ చేశాను. తర్వాత ఎంతోమందికి ఆ విత్తనం ఇచ్చానండి. అలాగే ఇప్పుడు ఈ విత్తనాలు కూడా మనం డెవలప్ చేయాలి. ప్రతి చెట్టు మిస్ అవ్వకుండా పెంచాలి, కాయలు కాపించాలన్నమాట. ఒక విత్తనం ఇలా వేరే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తూ ఉంటే అవి అలా డెవలప్ అవుతుంటాయి అన్నమాట. అలా ఒకళ్ళని ఒకళ్ళు పంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. మన దగ్గర ఉన్న విత్తనాలు వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఉన్న విత్తనాలు మనం తీసుకుంటూ ఉంటే అలా మనం ఎన్నో రకాల పంటలు పండించగలుగుతాం. ఓకే, గ్రో బ్యాగులు అంతా ఇవి నాటేసేస్తాను. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉండే చూడండి, ఈ బీర ఇవన్నీ కూడా పైన నాటేసేయాలి. ఈ టబ్ ఖాళీ చేసేస్తాను. చూశారు కదా, ఇలా అనమాట. ఇప్పుడు కొత్తగా పెంచుకునే వాళ్ళకి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయండి. కొత్త వాళ్ళ కోసమే మళ్ళీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కూడా కొత్తగా చూసేవాళ్ళు, ఏమీ అర్థం కాని వాళ్ళు ఎలా పెంచాలి, ఎలా గ్రో బ్యాగులు సెట్ చేసుకోవాలి, ఎలా కుండీలు సాయిల్ మిక్స్ కలిపి నింపుకోవాలనేది క్లియర్గా నేను చెప్తూ ఉంటానండి. ఓకేనా. 2 kgs 2 కిలోల వేప పొడి ఇదిగోండి ఇలా ఉంటుంది. నేను ఒక బస్తా తెప్పించి మొన్న మొత్తం గార్డెన్ అంతా చల్లేసానండి. ఒక బస్తా పట్టింది, 50 కిలోల బస్తా. ఒక 2 టైమ్స్గా చల్లానులేండి. ఒక 20 కిలోలు 20 కిలోలు అలా 2 టైమ్స్గా చల్లేసాను. ఇప్పుడు అంటే వర్షాలకు ముందు అలా చల్లుకోవాలండి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఒక అంతా మొత్తం జల్లేసిన తర్వాత ఇప్పుడు అవసరం పడింది ఒక 2 కిలోలు తెప్పించాను. ఈ 2 కిలోలు అవసరం లేదండి, 1 కిలో చల్లుతాను. అట్లా మొత్తం జల్లేస్తే ఇక మనం 2-3 years దాకా చల్లుకునే పని ఉండదన్నమాట. ఇది జల్లిన తర్వాత ఒక లేయరు మళ్ళీ మన కిచెన్ వేస్ట్, కంపోస్టు, మట్టి కలిపి ఒక 2 ఇంచులు వేసేస్తాను. దీని మీద వేసిన తర్వాత మొక్కలు పెడతాను. చాలండి, 1 కిలో పట్టింది అంతే. 1 కిలో, ఇంకొక కిలో ఉంది చూసారా. ఇట్లా దీని మీద ఒక లేయర్ మట్టి పోసి అప్పుడు మొక్కలు తెచ్చి పెడతాను. కింద ఉన్న మొక్కలు పదండి తీసుకొద్దాం. పైకి తెచ్చేసాను. అదిగోండి చుట్టూతో పెట్టేసేసాను గ్రో బ్యాగ్లో. ఇది ఎలా, ఈ వంగ మొక్కలు చూసారా, వంగ మొక్కలు మధ్య మధ్యలో పెడతాను. నారు పోసి పెట్టాను. సగము కింద పెట్టాను, అక్కడక్కడ నాటేసాను. ఇక్కడ ఇంకొక సగం ఇక్కడ తెచ్చాను చూడండి. ఇవి నాటుకోవటం మీకు తెలుసు. ఇక్కడైతే ఇవి పేకూడదండి. ఇట్లా చెయ్యి పెట్టి బోర్లించి ఈ అంతా తీసి అలాగే పెట్టేసేయాలన్నమాట. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఈ చిక్కుడు పీకకూడదు, ఇలా పీక చేయకూడదు. ఇలాగే పట్టుకొని బోర్లించి తీయాలి. ఇప్పుడు నేను ఒక్కదాన్ని వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు బోర్లించేయటం చూపించలేను. ఇలా బోర్లిస్తే మొత్తం గడ్డ వచ్చేస్తుంది. అలాగే మట్లు పెట్టేసేయటం. ఇప్పుడు ఇవన్నీ తీసి నేను పెట్టి మళ్ళీ చూపిస్తానండి.
ఇవి చూసారా బెండ అయితే బెండ కూడా అలాగే తీసి ఒక్కొక్క మొక్క మీకు ఎక్కడైతే అవసరమో అక్కడ పెట్టేసుకోవచ్చు. వంగ, బెండ, గుత్తిన్ బీర, చిక్కుడు, అన్ని రకాల చిక్కుళ్ళు అదిగోండి ఇలా సెట్ చేశాను. చూసారు కదా, ఇలా ఈజీగా ఒక గ్రో బ్యాగ్ పెట్టుకున్న ఎన్ని మొక్కలు పెట్టుకోవచ్చో చూసారా. ఇంకా నేను వీటిలో పెట్టి చూపిస్తాను. ఇంకా కొన్ని రకాల మొక్కలు పెట్టేది ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ.